ఈసారి డిలే అయినట్టు జేఎన్‌టీయూ-కే రిజల్ట్స్ ఎప్పుడూ కూడా డిలే కాలేదు. సో, దానికి కారణాలు ఏవైనా కావచ్చు. నిన్న మనం ఒక ఛానెల్‌లో మనం మాట్లాడుకున్నాం. అయితే చాలామంది కూడా ఈ జేఎన్‌టీయూ-కే 2122 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మొదటిది. రెండోది పేపర్ వాల్యుయేషన్ ఏంటి సార్ టఫ్‌గా జరుగుతుందా? ఎందుకంటే పేపర్లు తక్కువ ఉన్నాయి కాబట్టి. 2 మరి డిలే గల కారణాలేంటి? 3 సో, ఇవి అసలు ఎప్పుడొచ్చేదానికి ఉంటాయి. సో, వీటి గురించి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లోకి వెళితే ఏంటంటే జేఎన్‌టీయూ-ఏ 2122 వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేసేసింది. ఏపీలో ఉంది. జేఎన్‌టీయూ-జీవి అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. అడ్వాన్స్ సప్లీ 4-1 కూడా ఇచ్చేసింది. మన జేఎన్‌టీయూ-కే వచ్చేసరికి ఓన్లీ 4-1 మాత్రం రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. ఇంకా సెకండ్ ఇయర్ రావాలి, థర్డ్ ఇయర్ రావాలి, ఫస్ట్ ఇయర్ రావాలి. మరి కొంతమంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు పెడతా ఉన్నారు. ఏంటి సార్ జేఎన్‌టీయూ-కే 2122 రిజల్ట్స్ ఫిబ్రవరి 15th వరకు రావంట కదా అని చెప్పేసి. సో, ఇప్పుడు దాని గురించి మాట్లాడకపోయే ముందు ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఈ రిజల్ట్స్ డిలే గల కారణాలైతే అనేకం ఉంటాయి. ఏంటంటే అండి ప్రతి సంవత్సరం కూడా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వరు. ఇప్పుడు పోయిన సంవత్సరం ఫోర్త్ ఇయర్ వచ్చినామంటే థర్డ్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్ వచ్చింది, సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ వచ్చింది, ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చింది, ఇలా వచ్చినాయి. మరి ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్లు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి ఫస్ట్ ఇయర్ తప్ప. ఇక్కడ తక్కువ బుక్లెట్లు ఉన్నాయి కదా, పేపర్ వాల్యుయేషన్ అనేది టఫ్ చేస్తారా అంటే, ఎందుకంటే ఇప్పుడు అటానమస్ కాలేజీలు అయిపోయినాయి అన్నీ కూడా. అఫిలియేటెడ్ చాలా తక్కువ ఉన్నాయి. బుక్లెట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ బుక్లెట్లు మరి పేపర్ వాల్యుయేషన్ టఫ్ చేస్తారా అంటే అలాంటిది ఉండదండి. కాకపోతే కొంచెం టైం తీసుకొని చేస్తారు. అసలైతే బుక్లెట్లు తక్కువ ఉన్నా ఏదున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ బుక్లెట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి వారం రోజులు వాల్యుయేషన్ వస్తుంది ఒక్కొక్క క్యాండిడేట్కి. బుక్లెట్లు తక్కువ ఉన్నాయనుకోండి 1-2 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. కొన్ని అయితే ఒక రోజులోనే అయిపోతాయి. అంటే రోజుకి 80 బుక్లెట్లు, పొద్దున పూట 40, మధ్యాహ్నం పూట 40. సో, ఇందుట్లో వ్యత్యాసం ఏముండదండి. డిఫరెన్స్ అనేది ఏముండదు. పేపర్ వాల్యుయేషన్ అయితే జరిగిపోతుంది. సో, దాని గురించి మీరు భయపడాల్సిన పనిలే. మీరు రాసుంటే మాత్రం పాస్ అవుతారు. కాకపోతే ఈ మధ్య కాలంలో వచ్చేసరికి జరుగుతూ ఉన్నది ఏంటంటే జేఎన్‌టీయూకేది కొంచెం స్ట్రిక్ట్ అయింది 1 ఇయర్ నుంచి. ఓకేనా? సో, మిగతా యూనివర్సిటీల కన్నా కూడా ఈజీగా ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయింది. సో, ఇక ఈ డౌట్ క్లియర్ అయిపోయిందని నేను అనుకుంటాను. మీరు రాసుంటే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. మంచి పాయింట్లు కూడా వస్తాయి. మంచిగా రాసుంటే రిలేటెడ్‌గా రాసిన. ఇంకోటి ఏంటంటే మరి డిలే గల కారణాలు ఏంటి? ఎప్పుడు జేఎన్‌టీయూకే ఫస్ట్ ఉంటుంది కదా రిజల్ట్స్ డిక్లరేషన్‌లో. ఈసారి బాగా డిలే అయింది ఏంటంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ కంట్రోలర్ మారితే వాళ్ళ ఆలోచనలు మారతాయండి. అప్పుడు డిలే అవుతాయి. అదొక కారణం. రెండోది వచ్చేసరికి మధ్యలో ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చి మార్క్స్ ఎంట్రీ దగ్గర ఏదన్నా డిలే అయితే అట్లాంటి పరిస్థితుల్లో ఒకటి డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఫిబ్రవరి 15కి వస్తాయని అంటున్నారు కదా. సో, అలాంటిది డిలే అవ్వడానికి గల కారణాలు ఏంటంటే ఇంకా థర్డ్ ఇయర్ ఉన్నాయి కదా రిజల్ట్స్. ఇవి గనక ఫోర్త్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్ డిక్లేర్ చేసుకుందాం అనుకుంటే ఆ సందర్భాల్లో కూడా అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, ఓవరాల్‌గా ఏంటంటే ఇప్పుడు అంతా ఎలా ఆలోచిస్తున్నారంటే ఫస్ట్ ఇయర్ పక్కన పెట్టండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వరకు వచ్చేసరికి మొత్తం కూడా అవజేసుకొని పెట్టుకొని మార్క్స్ ఎంట్రీ చేసుకుంటా నిదానంగా 1 బై 1 రిలీజ్ చేస్తున్నారు. అంతా ప్యాటర్న్ మారిపోయింది. సో, ఓవరాల్‌గా డిలే గల కారణాలు ఇవి ఉంటాయి. వేరే ఏమి ఉండవు. ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే రిజల్ట్స్ అన్నీ యూనివర్సిటీలు ఇవి సెకండ్ ఇయర్ రిలీజ్ చేశారు. వీళ్ళు థర్డ్ ఇయర్ రిలీజ్ చేశారని రిలీజ్ చేస్తే రిజల్ట్ కంపారిజన్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు ఆంధ్రాలో చదివే స్టూడెంట్స్ అంతా ఒకటే కదా. ఇప్పుడు ఒక ఊరోళ్ళు ఉంటారు. ఒకడేమో జేఎన్‌టీయూ అనంతపూర్‌లో జాయిన్ అయితే, ఒకటి జేఎన్‌టీయూ కాకినాడలో సీట్ వస్తుంది కౌన్సిలింగ్, ఇంకోటి జేఎన్‌టీయూ జీవీలో వస్తుంది. తెలంగాణ అంటే అది వేరు. సో, మీ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందిరా? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయరా అని అడుగుతారు. సో, ఈ కంపారిజన్ అనేది పెట్టుకుంటారు కాబట్టి దీనికోసమే ఒక యూనివర్సిటీ స్పీడ్‌గా వదిలేస్తుంది. ఇంకో యూనివర్సిటీ
కొంచెం మోడరేట్గా, ఇంకో యూనివర్సిటీ బాగా డిలే చేయడం, ఇలా చేస్తాం. సో ప్రతి సంవత్సరం ఇదే కొనసాగుతుందంటే కొనసాగదు. మరి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే, రిజల్ట్స్ ఫిబ్రవరి 15th దాకా అయితే వెళ్ళవండి. 2122 ముందుగానే వచ్చేసేదానికి ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 15th శివరాత్రి, ఆ రోజు వదలరు నాకు తెలిసి. ఓకేనా? సో ఇంకా చాలామంది అడుగుతా ఉన్నది ఏంటంటే, ఇప్పుడు మేము కొన్ని రిలేటెడ్గా రాసామండి, మరి ఇప్పుడు ఇంత డిలే చేశారు కాబట్టి పేపర్ వాల్యుయేషన్ టఫ్గా చేస్తారా అంటే, నేను ఇందాక చెప్పాను కొన్ని ఎక్కువ బుక్లు ఎట్లుంటేనేమో వారం రోజులు ఉంటుంది. అదేంటిది తక్కువ కాలేజీలు ఉన్న సిఎస్సివి. ఎందుకంటే సిఎస్సిలో ప్రతి ఒక్కరు జాయిన్ అవుతున్నారుగా. మెకానికల్ వాళ్ళు అసలు జాయిన్ అవ్వట్లా, సివిల్ వాళ్ళు జాయిన్ అవ్వట్లా, ట్రిపుల్ లైట్ జాయిన్ అవుతున్నారు, ఈసీ కొద్దిగా లైట్ జాయిన్ అవుతున్నారు. సో ఈసీ వాళ్ళది అనుకోండి 3 రోజులు వస్తుంది, ట్రిపుల్ వాళ్ళది 3 రోజులు వస్తుంది, మెకానికల్ వాళ్ళు 2-3 రోజులు వేసుకోండి. అది కూడా ఇక సివిల్ వాళ్ళు అయితే ఒక్క రోజుల్లోనే ఒక పూట కూడా అయిపోయి కూడా ఉంటాయి మెకానికల్ సివిల్. సో అట్లాంటప్పుడు మీకు టఫ్గా ఉంటుంది. అర రోజు కోసం వాళ్ళు మిమ్మల్ని ఇది చేసి వెళ్ళిపోతారు. మీరు అక్కడ కంటెంట్ కానీ ప్రజెంట్ చేస్తుంటే వాడు ఇంప్రెస్ అయ్యాడంటే మీకు మార్కులు పడిపోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం ఉండదు. రిలేటెడ్గా రాయటం అంటే ఏదో అదో ముక్క అతికిచ్చినట్టు ఉండకూడదు. ఇప్పుడు 10 కార్లు ఉన్నాయి, 10 రకాల స్టిక్కర్లు తీసుకొచ్చేసి దాంతో పాటు దీంతో పాటు తీసుకొచ్చి పెడితే ఎవడో కొంటాడా? కొండు. అది బ్రాండే, దాంతో ఒక ముక్క దీంతో ముక్క. అలాగే నువ్వు అదో ముక్క తీసుకొచ్చి కలిపినంత మాత్రం మార్పు పడదు. రిలేటెడ్గా రాయటం అంటే ఏంటి, కీ పేపర్లో ఉన్నది ఉన్నట్టు కాకుండా అదే అర్థం వచ్చేటట్టు కనుక రాస్తే, సైడ్ హెడ్డింగ్స్ పెట్టి దానికి రిలేటెడ్గా రాస్తే, అది అసలు ఏంటి కాజు అని రాస్తే మీకు మార్కులు పడతాయి, పాస్ అవుతారు. చాలామంది చేస్తున్న తప్పులు ఏంటంటే, మిడ్లు మీ చేతిలో ఉన్నాయి, సార్ల చేతిలో ఉన్నాయి కూడా కావు, అవి మీ చేతిలో ఉన్నాయి, వదిలేస్తున్నారు, లైట్ తీసుకుంటున్నారు, కాలేజీలకు వెళ్ళకుండా మిడ్లకి వెళ్ళకుండా. ఎంతో కొంతలే అని చెప్పేసి 12 వస్తే చాలులే అని చెప్పేసి. దట్ ఈస్ ద బ్యాడ్ స్టెప్ యు ఆర్ డూయింగ్. ఏంటంటే అది అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ మిగిలిపోతుంది, చివరిలో అన్ని మార్కులు రావట్లేదు, ఇక్కడ రాశాడో అక్కడ అంతే రాస్తున్నారు, అయిపోయిన తర్వాత అదే జరుగుతుంది. యూనివర్సిటీలో స్పెషల్ సప్లీ పోయినప్పుడు ఇంకా టఫ్ ఉంటుంది కాబట్టి అది కెరీరు, ఎడ్యుకేషన్ అనేది స్పాయిల్ అయిపోతుంది. ఓకేనా? సో మీరు ఏది చేసినా కూడా పూర్తిగా చేయండి, అంతేగాని అటు కొద్దిగా ఇటు కొద్దిగా మధ్యలో నుంచొని అటు వేద్దామా అడుగు ఇటు వేద్దామా అన్నట్టు ఊగితే మాత్రం మొత్తం ఫెయిలే వస్తుంది. ఇప్పుడు కూడా నీ ముందోడు పాస్ అవుతున్నాడు, ఎందుకు పాస్ అవ్వడు? కొంతమంది అడుగుతా ఉన్నారు, ముందోడు బాగా రాశాడు, నువ్వు వాడు రాసినా నేను రాశాను, వాడు ఎందుకు పాస్ అయ్యాడు? వాడు నువ్వు చూపించాడా? నీ మొత్తం ఎగ్జామ్ మొత్తం వాడు నువ్వు అబ్జర్వ్ చేయడానికి ఉండదు కదా, వాడు ఏం మంచిగా రాశాడో మధ్యలో చూస్తే ఒక క్వశ్చన్ చూసుంటావు, 2 క్వశ్చన్లు చూసుంటావు, అంతేగాని పక్కనోడితో కంపారిజన్ అనేది పెట్టుకోవద్దు. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోండి, బుక్లెట్ వస్తుంది, అయిపోద్ది. అంటే అయిపోద్ది అంటే మీ డౌట్ క్లియర్ అయిపోద్ది ఓవరాల్గా. ఇది